ఫార్మర్స్ మొత్తాన్ని ఏకం చేయాలి. అది చేయాలంటే మీరు నాకు మెయిల్ పెట్టండి rbkpolitics@gmail.com. So ultimately, don't attack us. Ultimately, we want to request the society that don't attack us. We will not attack you. We are non-violence kind of people. ఈ దళితులు ఫాలో అయ్యేటువంటి అంబేద్కర్ నాన్ వైలెన్స్, దళితులు ఎంచుకున్నటువంటి జీసస్ క్రైస్ట్ నాన్ వైలెన్స్, దళితులు పూజించేటువంటి గ్రామదేవతల నాన్ వైలెన్స్, దళితులు పూజిస్తున్న బుద్ధుడు నాన్ వైలెన్స్. ఏ చరిత్రలో చూసినా సరే నాన్ వైలెన్స్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే దళిత సమాజమే. వాళ్ళ మీద ఇన్ని దాడులు జరగటం, ఇన్ని అఘాయిత్యాలు జరగటం, ఇన్ని దుర్మార్గం జరగటం అనేది అన్యాయం. అందుకే అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ మీద మనం మన ఆత్మరక్షణ కోసం, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మనందరం యునైట్ అవ్వాలి. దయచేసి ప్లీజ్ జాయిన్ దిస్ మూవ్మెంట్. ఈ లీడర్షిప్ తీసుకోవడానికి నాకు మెయిల్ పెట్టండి. ఐ విల్ రీచ్ అవుట్. వాళ్ళందరినీ దొంగలని, రౌడీ షీట్లని, దుర్మార్గులని, ఫ్యాక్షనిస్ట్లని, గంజాయి బ్యాచ్ అని, స్మగ్లర్స్ అని రకరకాల అవమానపడేటువంటి పేర్లతో పిలుస్తున్నటువంటి మన సహోదరులు చాలా మంది రౌడీ షీట్ల యొక్క లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు మనం అర్జెంట్ గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఐఏడిఎస్ ప్రొటెక్టర్స్ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ లో మనం చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రౌడీ షీట్లో లిస్ట్ అయినటువంటి దళితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. చదువు అనేది అతిపెద్ద పదునైన కత్తితో సమానం. ఎవరెవరైతే మనకి దళిత సమాజంలో ఉన్నటువంటి టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక మన ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. చాలా మంది రిలీజియస్ లీడర్స్ పాస్టర్స్ కొడుతున్నారు. ప్రీస్టులకి 15% రిజర్వేషన్స్ టెంపుల్ ఎంట్రీలో ఉండాలి. పాస్టర్స్ నేమో దాడి చేస్తున్నారు. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం రీసెంట్ గా చూసినటువంటి కొన్ని సమస్యలు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి కొన్ని సమస్యల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మన యొక్క పరిస్థితి ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మన పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము అనడానికి ఎంతకైనా నిదర్శనం లేదు. చాలా మంది చదువుకొని ఉండొచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మంచి జీవితం జీవిస్తున్నామని అనుకోవచ్చు. ఒకవైపు నిజమైతే ఇంకొక వైపు ఇంకా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. దళితుల పరిస్థితి అనడానికి రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని పరిస్థితులే కారణం. నా వెనక కనిపిస్తున్నటువంటి ఇమేజ్లు కానీ, నేను చూపించే ఇమేజ్లు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి కానప్పటికీ కూడా కేవలం మీకు అర్థం అవడానికి అక్కడక్కడ ఉన్నటువంటి గూగుల్లో ఉన్న ఇమేజ్లు మాత్రమే చూపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి కాదు, కానీ మీకు అర్థం అవడానికి మీకు కొన్ని చూపిస్తున్నాను. మనం ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితులు గమనిస్తే రీసెంట్ గా చనిపోయినటువంటి శవాలను కూడా తీసుకెళ్లడానికి స్వాతంత్రం లేనటువంటి పరిస్థితులు అక్కడక్కడ కనబడటం ఇంకా దౌర్భాగ్యం. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇంటిగ్రిటీ అండ్ డిగ్నిటీ ఈజ్ అ రైట్ ఆఫ్ ఈవెన్ డెడ్ పర్సన్. ఈ దేశంలో ఆ మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయి అంటానికి అంతకంటే మనకి నిదర్శనం లేదు. పరిస్థితి చనిపోయిన శవాలను కూడా తీసుకెళ్లడానికి స్వాతంత్రం లేనటువంటి ఇంకా స్వతంత్ర దేశంలో కూడా చనిపోయిన శవాలను కూడా మా ముందుకు తీసుకెళ్లొద్దు, మా వెనక్కి తీసుకురావద్దు అని ఈ యొక్క అడ్డుపెట్టడం అనేది కూడా మనం చూస్తూ ఉంటే అది దౌర్భాగ్యమైన స్థితి. ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వాడు, నేను షెడ్యూల్ కులానికి సంబంధించిన వాడిని, నాకు నా షెడ్యూల్ కులానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వండి అని ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్తుంటే అక్కడ వాళ్ళు నీ మతాన్ని వాళ్ళే నిర్ధారించి, నువ్వు ఎలా జీవించాలో వాళ్ళ నిర్ధారించి, నీ యొక్క కులం ఏంటి, నీ మతం ఏంటి అని నువ్వు వాళ్ళే నిర్ధారించి నీకు సర్టిఫికేట్ ఇవ్వకుండా, మన పిల్లలు చదువుకోకుండా, ఉద్యోగాలకు రాకుండా బ్లాక్మెయిల్ చేసి ఇంత దౌర్భాగ్యమైనటువంటి మెంటల్ టెన్షన్ గురి చేస్తున్నటువంటి అక్కడక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో, అన్ని మండల ఆఫీసులో జరగకపోయినప్పటికీ మనకు తెలుసు. టార్గెటెడ్ గా మీ మీద కోపం వచ్చినప్పుడు, మీ మీద కోపం వచ్చినప్పుడు, మీరు వాళ్ళకి ఎదురు తిరిగినప్పుడు, మీరు రాజకీయ అపోనెంట్ అయినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మీరు మీ మతాన్ని వాళ్ళు నిర్ధారించి నీకు సర్టిఫికేట్ ఇవ్వము, నువ్వు హిందువు కాదు, నువ్వు బుద్ధిస్టు కాదు, నువ్వు సిక్కు కాదని ది ఫోర్స్ఫుల్ లేబులింగ్ ఈజ్ అ క్రైమ్ అండ్ లేబులింగ్ షుడ్ బి వాలంటరీ, బట్ దే డూయింగ్ ది ఫోర్స్ఫుల్ లేబులింగ్. నేను ఏ పేరు పెట్టుకోవాలి అనేది నా ఇష్టం, నేను ఏ మతానికి వెళ్ళాలనేది నా ఇష్టం, నేను ఎక్కడ కూర్చోవాలనేది నా ఇష్టం, ఏమి చదవాలనేది నా ఇష్టం అయినప్పుడు ఈ ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలు వీళ్ళెందుకు ఫోర్స్ఫుల్ లేబులింగ్ చేస్తున్నారు? ఇక మత నిర్ధారణ చేసి బలవంతంగా వాళ్ళని మత నిర్ధారణ చేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ యొక్క సర్టిఫికేట్లను తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ ఇది అన్యాయమైనటువంటి పరిస్థితి. మనకు తెలుసు యూనివర్సిటీస్ లో కుల వ్యవస్థ జరుగుతుంది అని అనాది కాలంగా విద్యార్థులు గొడవ చేస్తున్నారు. మన గుంటూరు విద్యార్థి రోహిత్ వేముల కూడా బలైపోయాడు, మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించి ది కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది యూజీసీ లెక్కల ప్రకారం, రీసెంట్ గా జరిగిన యూజీసీ ప్రకారం 118% కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది యూనివర్సిటీస్. దాన్ని అరికట్టడానికే వాళ్ళు యూజీసీ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అయినా సరే దాని మీద గొడవ చేసి వీళ్ళకి రక్షణ లేకుండా చేశారనేది మీ అందరికీ తెలుసు. మన క్రిస్టియన్ పాస్టర్స్ ని, చర్చెస్ ని దాడి చేస్తున్నారు. క్రిస్టియన్ పాస్టర్స్ మీద, చర్చిల మీద దాడి చేస్తున్నారు. ఎందుకు క్రిస్టియన్ పాస్టర్స్ ని కొడుతున్నారు? ఎందుకు చర్చిల మీద దాడి చేస్తున్నారు? కేవలం దళిత పాస్టర్లను ఎందుకు దాడి చేస్తున్నారు? కేవలం దళిత పాస్టర్లను ఎందుకు టార్గెట్ పెట్టుకొని దళిత చర్చిల మీద దాడి చేస్తున్నారు? ఎందుకు దళితుల యొక్క చర్చిల్ని తగలబెట్టారు? రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ లో చర్చెస్ మీద దాడి జరిగాయి. ఎందుకు దళిత పాస్టర్స్ ని టార్గెట్ చేస్తున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం. మనకు తెలుసు రీసెంట్ గా ఆక్యువేడిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక దళితులకు సంబంధించినటువంటి ఆదికాలంలో ఉన్న సత్రాన్ని, దళితులకు సంబంధించినటువంటి దేవతలని
దేవతలకు సంబంధించినటువంటి దాన్ని ఇది రామాలయంగా మేము మారుస్తామని చెప్పేసి ఒక ఆర్గనైజ్డ్గా రామాలయంగా మార్చారు. మన యొక్క దళిత సమాజంలో ఇప్పటికి కూడా మన ఆది దేవతల్ని, పురాత దేవతల్ని పూజించేటువంటి వాళ్ళు ఉంటారు. మన యొక్క కులదేవతల్ని కులదేవతగా భావించే వాళ్ళు ఉంటారు. ఈ కులదేవతలకు భావించే వాళ్ళు రాముని యొక్క భక్తులుగా మారటం, యేసుక్రీస్తు భక్తులుగా మారటం, అల్లా భక్తులుగా మారటం అనేది వాళ్ళ ఇష్టం. మన భారతదేశంలో స్వతంత్రం ఉంది. కులదేవతలను పూజించేటువంటి భక్తులు మత మార్పిడి చేసుకుని రామభక్తులుగా మారటం, యేసుక్రీస్తు భక్తులుగా మారటం, అల్లా భక్తులుగా మారటం అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకు స్వతంత్రం ఉంది, మత స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. కానీ ఎవరైనా సరే మేము ఇంకా మా కులదేవతను మేము పూజిస్తాము అని మన యొక్క దళితులు ఎవరన్నా అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛనే ఇవ్వాలి. ఇది ఆర్టికల్ 25 మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బలవంతంగా మీ యొక్క కులాధిపత్యాన్ని ఉపయోగించి వాళ్ళని తొక్కి వాళ్ళని భయపెట్టి మేము ఇక్కడ రామాలయం కడతామని చెప్పి ఇన్సిడెంట్ గతంలో ఆకివీడులో జరిగింది, మీరు అందరూ చూసే ఉంటారు. ఎందుకు కేవలం దళితుల దగ్గర ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎక్కడ పడితే అక్కడ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఎందుకు విరగొడుతున్నారు? ఎందుకు అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేస్తున్నారు? ఎందుకు అంబేద్కర్ విగ్రహం చూస్తే అక్కడ పేడేయటం కానీ, విరగొట్టడం కానీ, కర్రలు తీసుకుని కొట్టడం కానీ ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని టార్గెట్ చేస్తున్నారు? ఆ మహానుభావుడు లేకపోతే మనందరం ఉన్నామా? ఇప్పుడు ఆ మహానుభావుడు ఉన్నటువంటి అలాంటి మహానుభావుడి యొక్క విగ్రహాలను కూడా రక్షించుకోలేకపోతే మనం ఇంక ఇదేమి రక్షిస్తామని? అంబేద్కర్ యొక్క విగ్రహాలని రక్షించలేని వాడు ఏమి సమాజం మాట్లాడుతున్నాం? లేచిన దగ్గర నుంచి మనం అంబేద్కర్ పేరు పడతాం, లేచిన దగ్గర నుంచి మనం అంబేద్కర్ యొక్క వారసులం అని చెప్పుకుంటాం, లేచిన దగ్గర నుండి అంబేద్కర్ మా యొక్క ఆదర్శం అని చెప్పుకుంటాం. ఆయన విగ్రహాన్ని మనం కాపాడుకోలేనప్పుడు, ఆయన విగ్రహాలకి కనీసం పెయింట్ వేసి నీళ్ళు కట్టి కడిగి ఆయన జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు ఎందుకు మనకి ఆయన పేరు వాడే అర్హత మనకి ఎక్కడ ఉంది? అంబేద్కర్ యొక్క విగ్రహాలను మనం కాపాడుకోవాలా లేదా? చాలా మంది రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా దళితులకి మిస్ట్రీట్మెంట్ జరుగుతుంది. రీసెంట్ గా యూనివర్సిటీలో ఈ ప్రొఫెసర్ను కొట్టడం, ఒక యూనివర్సిటీ కింద కూర్చొని చైర్లు బెంచ్లు కూడా లేకుండా కింద కూర్చొని ఉండటం, రీసెంట్ గా ఒక ఎమ్మెల్యేని స్టేజ్ మీద కూడా పిలవలేదని చెప్పేసి సోషల్ మీడియాలో తిరగటం, ఒక ఎమ్మెల్యేని మీకు రాజకీయాలు ఎందుకురా అని చెప్పేసి ఒక దళితుని ప్రసంగిస్తూ ఒక వ్యక్తి అనటం, ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే మీరు చదువుకొని హై పొజిషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడో తెలియనటువంటి చిన్నచూపు ఈ దళిత సమాజం మీద ఉంది. సో ఇదంతా కూడా ఇట్ ఈస్ అగేన్స్ట్ ది డిగ్నిటీ ఆఫ్ ది లోయర్ అండ్ మార్జినలిస్ట్ సొసైటీస్. ఆ డిగ్నిటీని కూడా మనం కోల్పోతున్నాం అనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. మన వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ యొక్క జీవనాధారం కోసం పనికి వెళ్ళటం కానీ, రోడ్ల మీద చెప్పులు కుట్టుకునే వాళ్ళు, రోడ్ల మీద కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, కూలి పని చేయించుకుని సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, ఫుట్పాత్ మీద పని చేసుకునే వాళ్ళు మీరు ఎందుకు ఇక్కడ ఫుట్పాత్ మీద పని చేస్తున్నారని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దుర్మార్గం, ఇది అన్యాయమైనటువంటి పరిస్థితి. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకు చాలా భూములు ఇచ్చారు. ఆ భూములు ఏమైనా రికార్డింగ్ టు రీసెంట్ సర్వే ప్రకారం ఇప్పటికీ కూడా ఓన్లీ 4% ఆఫ్ దళిత్స్ ఆర్ హ్యావింగ్ ల్యాండ్స్. 1950 నుంచి దళితులకి భూమిని పంచుతూనే ఉన్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తూనే ఉన్నారు, భూములు ఇస్తూనే ఉన్నారు. ఆ భూములను ఇప్పుడు ఏమైనా ఎందుకు ఇంకా భారతదేశంలో దళితులు 4% మాత్రమే భూమి కలిగిన వాళ్ళు, 96% ల్యాండ్లెస్ దళితులు ఎందుకు ఇంకా ఉన్నారు? ఎందుకు వాళ్ళ దగ్గర చేతుల్లో భూములు లేవు అనేది మనకు తెలియదు. ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అసైన్డ్ ల్యాండ్స్ ని మీరు అమ్మకూడదన్న దాన్ని ఎలాగ స్ట్రాటజిక్ గా దాన్ని అమ్ముకునే విధంగా చేసి దళితుల చేతిలో ఉన్న భూములన్నీ కూడా మీ చేతిలో నుంచి జారిపోయినాయో మనకైతే తెలియదు. సో ఎందుకు ఈ భూమి, హౌ లాంగ్ దిస్ దళిత్స్ విల్ స్టే ల్యాండ్లెస్ పీపుల్? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ దళితులకు సంబంధించి లోన్లు ఇచ్చి వాళ్ళకి ట్రాక్టర్లు, ఆటోలు కొనుక్కొని ఈ లోన్ల మీద వాళ్ళ యొక్క జీవనాధారం సాగించుకోవడానికి గతంలో కొన్ని స్కీమ్స్ ఉండేవి. ఆ స్కీమ్స్ ఏమైనాయి ఇప్పుడు? ఎందుకు వాళ్ళకి ఆ ట్రాక్టర్లు, ఆటోలు ఇట్లాంటివి జీవనాధారానికి సంబంధించినటువంటి దళితులకు సాయం చేయట్లేదు ప్రభుత్వాలు? ఈ జీవనాధారాన్ని బిల్డ్ చేసేటువంటి ఇలాంటి స్కీములను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో మనకైతే తెలియదు. మన రిజర్వేషన్స్ లో గతంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి, ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు? పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడికల్ లాంటి హైయర్ ఎడ్యుకేషన్ చదివిన పిల్లలు కూడా ఉద్యోగాలు లేక కూలి పనికి వెళ్తున్నారు. ఎందుకు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు ఎక్కడికి పోయినా ఏమైనాయి? ఎందుకు ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగాలను స్లోగా ప్రైవేట్ రంగంలోకి తీస్తున్నారు? అక్కడ టాలెంట్ పేరుతోటి ఒక కులానికి, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ ఈ దళిత పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు ప్రైవేట్ రంగ సంస్థలో అనేటువంటి దాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. రిజర్వేషన్స్ స్లోగా ఎందుకు ఎత్తేస్తున్నారు? ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేయడం ఒక విధానం అయితే, రిజర్వేషన్స్ ఎత్తేయడం, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేర్లతోటి ఉన్నటువంటి 100% యొక్క సీట్లను 50% నాన్ రిజర్వ్డ్ కేటగిరీగా మళ్లించి రిమైనింగ్ 50% లో మళ్ళీ అక్కడ 50% లో నుంచి మళ్ళీ అక్కడ రకరకాల కేటగిరీలతో వర్గీకరణ పేరుతోటి ముక్కలు చేసి అసలు రిజర్వేషన్ ఎఫెక్ట్ ని మొత్తం కూడా నలిఫై చేశారు. మొత్తం కూడా దీనివల్ల ఎంత నష్టపోయారు మన దళిత పిల్లలు అనేది మీరు ఒకసారి అర్థం తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉంటే దళిత ప్రజలు మొత్తం కూడా. కొడతారు, తిడతారు, రోడ్ల మీద పోలీసులు కర్రలు తీసుకొని కొడతారు. వాళ్ళు SC/ST కేసులు పెట్టరు. కొట్టి హింసించి దూషించిన తర్వాత కూడా SC/ST కేసులు పెట్టకుండా మళ్ళీ తిరిగి ఫేక్ కేసులు పెడుతున్నారని నరేషన్ బిల్డ్ చేసి వీళ్ళని దుర్మార్గులుగా, దుష్టులుగా ఫేక్ కేసులు పెట్టేటువంటి ఒక జాతిగా వాళ్ళని దొంగలుగా సృష్టించి అనాది కాలంగా వీళ్ళని దొంగలు చేస్తున్నారు.
వీళ్ళే కొట్టి, వీళ్ళే హింసించి వీళ్ళని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకుండా కులం ప్రాతిపదికన తిట్టి వీళ్ళు తిరిగి ఫేక్ కేసులు పెడుతున్నారని వాళ్ళ యొక్క దొంగ జాతిగా చిత్రీకరించడానికి వీళ్ళ యొక్క నెరేషన్ మార్చి ఈ సమాజంలోకి తీసుకెళ్తున్నారు. ఎంతకాలం మనం తీసుకెళ్తున్నారు? ఇంతకన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇంకేం లేదు. స్టూడెంట్ హాస్టల్స్, మన దళిత పిల్లల యొక్క స్టూడెంట్ హాస్టల్స్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ అండి, మినిమం ఫెసిలిటీస్ యొక్క దళిత పిల్లలకి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయారు. హాస్టల్ పెట్టలేదు. ఎందుకు? ఒక నియోజకవర్గానికి ఒక హాస్టల్ పెట్టలేదు. ప్రతి నియోజకవర్గానికి ఒక షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్ ఉండాలి. ఎందుకు ఈ హాస్టల్స్ సంఖ్య తగ్గుతూ వస్తుంది? ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతోటి ప్రైవేట్ సంస్థలకి డబ్బులు ఇస్తున్నారు తప్ప ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదు? ఎందుకు వీళ్ళకి హాస్టల్స్ కట్టట్లేదు? ఎందుకు వీళ్ళకి హాస్టల్స్ నిర్మించడం లేదు? నియోజకవర్గానికి ఒక హాస్టల్ ఎందుకు నిర్మించట్లేదు? పిల్లలకి సంబంధించి, వాళ్ళ యొక్క చదువుకు సంబంధించి ఆ ఉన్న 2-3 హాస్టల్స్లో కూడా పరిస్థితి చూస్తే చూడండి ఎలా ఉన్నాయో. బెడ్డలు సరిగా ఉండవు, ఫుడ్ సరిగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే మీరు ఒకసారి ఆలోచించుకోమని మీకు చెబుతా ఉన్నాను. స్కాలర్షిప్స్ ఏమైనాయి? గతంలో 100 స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు దళిత పిల్లలకి. ఇప్పుడు ఏమైనాయి స్కాలర్షిప్స్ అన్ని కూడా? ఎక్కడ పోయినాయి స్కాలర్షిప్లు? ఎందుకు స్కాలర్షిప్స్ రావట్లేదు? ఎందుకు విదేశీ విద్యకి పంపించట్లేదు? ఎందుకు విదేశాల్లో చదువుకునేటువంటి దళిత పిల్లలకి సహాయం చేయట్లేదు? ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? ఎందుకు మనకి దళితులకి ఇంత అన్యాయం జరుగుతుంది? మనకి దళిత పిల్లలకి విదేశీ విద్య పేరుతోటి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకు ఆ విదేశీ విద్యతో ఎంతమందిని పంపించారు రీసెంట్గా అనేది మనం అది కూడా ఒకసారి ఆలోచించాలి. రీసెంట్గా కుల బహిష్కరణ, సామాజిక బహిష్కరణ ఇప్పుడు కూడా జరగడం అన్యాయం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గంలోనే జరిగింది. ఒక గ్రామ బహిష్కరణ చేశారు. ఒక గ్రామంలో కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ చేశారు ఒక దళితులకు సంబంధించిన వాళ్ళు. ఇంకా ఈ గ్రామ బహిష్కరణలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఆలోచనలు ఈ యొక్క బహిష్కరించడం అనేది దళితుల యొక్క సమాజం నుండి బహిష్కరించడం ఇంకా స్వతంత్రం వచ్చిన 70-80 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు అనేవి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ ఎవరికి పెట్టాలి? ఎవరికి ఖర్చు పెట్టాలి? హైవేలకి మళ్ళించి, ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ని హైవేలకి మళ్ళించి, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మళ్ళించి, అగ్రికల్చర్ యొక్క సెక్టార్కి మళ్ళించి మీ షేర్ కూడా ఉండాలి కదా అని చెప్పి ఎస్సీ ఎస్టీ ఫండ్ని మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఎస్సీ ఎస్టీ ఫండ్? ఎందుకు డైవర్ట్ అవుతుంది? ఎస్సీ ఎస్టీలు హైవేల మీద బెంచ్ కార్లు వేసుకొని జమ్ముని వెళ్తూ ఉంటారా? వాళ్ళ యొక్క 15% యొక్క షేర్ని మీరు హైవేలకి మరలిస్తే వాళ్ళు వెళ్తారా? బంగ్లాలు వేసుకొని, బెంచ్ కార్లు వేసుకొని ఆ హైవేల మీద సూపర్ ఫాస్ట్ వెహికల్ పట్టుకొని ఎంతమంది దళితులు వెళ్తున్నారు రోడ్ల మీద? ఎందుకు 15% షేర్ తీసుకెళ్లి వాళ్ళకి వేస్తున్నారు హైవేల పేరు మీద? ఎందుకు ఈ యొక్క సబ్ ఫండ్ని తీసుకెళ్లి ఎంతమందికి 4% దళితుల చేతుల్లో ల్యాండ్లు ఉన్నాయి? అగ్రికల్చర్ సెక్టార్కి ఎందుకు మలిచారు? ఆ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ వాళ్ళ యొక్క అభివృద్ధి కదా ఖర్చు పెట్టాలి. వాళ్ళ కథ మనం ఖర్చు పెట్టాలి. వాళ్ళకి హాస్టల్స్ కట్టించడానికి, వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి, వాళ్ళకి స్కూల్స్ కట్టించడానికి, వాళ్ళ మరుగుదొడ్లు కట్టించడానికి, వాళ్ళకి రోడ్లు వేయడానికి, సీసీకే రోడ్లు వేయడానికి అందుకు కదా ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ పెట్టింది. ఎందుకు హైవేలకు మళ్ళిస్తున్నారు ఫండ్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికి కూడా మన రీసెంట్ గా ఒక దళిత కులస్తులు టెంపుల్లోకి వెళ్తే మిమ్మల్ని టెంపుల్లోకి రానివ్వన్నారు. టెంపుల్లోకి వెళ్తుంటే మీరు దళితులు రావద్దని చెప్తున్నారు. చర్చిలకు వెళ్ళే వాళ్ళని గొడవ చేస్తున్నారు. చర్చిలకు వెళ్ళే వాళ్ళని దాడి చేస్తున్నారు. టెంపుల్కి వెళ్ళే వాళ్ళని రానివ్వట్లేదు. ఎందుకు? మనకి దేవుని దగ్గరకు కూడా ప్రశాంతంగా వెళ్ళలేని సిచ్యువేషన్ ఎందుకు? మనకి ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కూడా 70 years తర్వాత కూడా 1932 పూణే ప్యాక్ట్ తర్వాత కూడా పూణే ప్యాక్ట్ లో క్లియర్ గా రాసినప్పటికీ బావులన్నీ కూడా కామన్ గా ఉండాలి, స్కూళ్ళన్నీ కూడా కామన్ గా ఉండాలి, హాస్పిటల్స్ అన్ని కామన్ గా ఉండాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు బావులు సపరేట్ గా ఉన్నాయి అనేది మనకి ఇంకా అర్థం కాని పరిస్థితి. ఇది వ్యవస్థల యొక్క ఫెయిల్యూర్ గా మనం భావించాల్సి వస్తుంది. ఎంతమంది దళిత పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ డిస్క్రిమినేటరీ జస్టిస్ జరుగుతుంది? ప్రియాంక రెడ్డి లాంటి ఒక అమాయక అమ్మాయిని 4 దుర్మార్గులు రేప్ చేస్తే వాళ్ళని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. కానీ అలాంటి ప్రియాంక రెడ్డి లాంటి చాలా మంది అమ్మాయిలు, మన దళిత అమ్మాయిని కూడా రేప్ చేశారు. 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. 2 సంవత్సరాల పాటుగా 15-17 మంది మార్చుకొని ఒక 2 అమ్మాయిని రేప్ చేసుకుంటూ పోయారని 2 ఇన్సిడెంట్స్ జరిగాయి రాయలసీమ ఏరియాలో. ఆ 17 మందిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? సుగాలి ప్రీతి లాంటి ఒక ట్రైబల్ అమ్మాయికి జస్టిస్ జరిగిందా? అంటే డిస్క్రిమినేటరీ జస్టిస్ ఎందుకు జరుగుతుంది? ఎందుకు లోయర్ కులస్తులకి ఇంజస్టిస్ జరుగుతుంది, హైయర్ కులస్తులకి త్వరగా జస్టిస్ జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయమే. మన విగ్రహాలు అందుకే మన అంబేద్కర్ విగ్రహాలు కాపాడుకోవడానికి, మన దళిత చర్చలను కాపాడుకోవడానికి, మన దళిత పాస్టర్స్ను కాపాడుకోవడానికి, మన దళిత దేవతలను కాపాడుకోవడానికి, మన దళిత రిజర్వేషన్లు కాపాడుకోవడానికి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని కాపాడుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, డిగ్నిటీని కాపాడుకోవడానికి అందుకే మనకు ఒక రక్షణ వ్యవస్థ అనేది ఉండాలి. మన దళితుల యొక్క అనాది కాలం నుంచి దళితుల మీద దాడి చేశారే తప్ప దళితులు ఎవరి మీద దాడి చేయలే. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఉద్యమం ఎక్కడ చూసినా సరే ఆయన ఎవరి మీద అయినా దాడి చేసినట్టు కానీ, రాలిసిరినట్టు కానీ, కొట్టినట్టు కానీ అంబేద్కర్ యొక్క చరిత్రలో ఎక్కడా లేదు. ఆయన యొక్క ఆయుధము ఆయన యొక్క ధైర్యమే. ఆ ధైర్యంతోనే ఆయన ఎదుర్కొన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అహింసావాది, హింసలైనటువంటి తిరుగుబాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలా మంది దళితులు క్రైస్తవులుగా మారారు. అదే పద్ధతిలో యేసుక్రీస్తు అహింసావాది, ధైర్యంగా పరిచయులు శాస్త్రులతోటి ధైర్యంగా మాట్లాడి తిరుగుబాటు చేశాడే తప్ప హింసకు పాల్పడలేదు. అతని మీద దాడి చేస్తున్నా సరే, యేసుక్రీస్తు మీద దాడి చేస్తున్నప్పుడు కూడా హింసకు పాల్పడలేదు, తిరుగుబాటు చేశాడు తప్ప హింసకు పాల్పడలేదు. అహింసావాది యేసుక్రీస్తు.
మన హిందూ దళితులు పూజించేటువంటి పోలేరమ్మ, పోతురాజు, బీరప్ప, మాడియమ్మ, గొంతులమ్మ, ఈ దేవతలు ఎవరు కూడా హింసను ప్రేరేపించిన వాళ్ళు కాదు. జ్వరం వచ్చిందని దద్దులమ్మ, దద్దులు పోసైన దద్దులమ్మ, ఇలా రోగాలను తగ్గించుకోవడానికి పెట్టుకున్న దేవతలే తప్ప హింసకు దిగినటువంటి చరిత్ర దళిత దేవతలకు లేదు. ఇప్పటికీ మన హిందూ సహోదరులు, మన కులదేవతలు మనం ఆలోచించాల్సినవి ఏంటంటే మన దేవతలు హింసకు దిగినటువంటి దేవతలు కాదు. దళితులు ఫాలో అవుతున్నటువంటి బుద్ధిజం, గౌతమ బుద్ధుడు హింసకు దిగలేదు, అహింసావాది గౌతమ బుద్ధుడు. ఏ చరిత్ర చూసినా ఇలాంటిది హింస లేకుండా ఫండమెంటల్ రైట్స్ ని, డిగ్నిటీని కాపాడుకోవడానికి మనకు ఒక ఆయుధం అనేది ఉండాలి, మనకు ఒక డిఫెన్స్ టెక్నిక్ అనేది ఉండాలి. అందుకే ఏడిఎస్, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్, ఇది కేవలం డిఫెన్స్ చేసుకోవడానికి, ఆత్మరక్షణ కోసం దాడులు జరుగుతుంటే మమ్మల్ని రక్షించుకోవడానికి పెడుతున్నటువంటి ఒక వ్యవస్థ ఏడిఎస్, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్. ఇది దళితుల యొక్క ప్రొటెక్షన్ కోసం మనం పెడుతున్నాం. దయచేసి అందరూ జాయిన్ అవ్వండి. మన చేతులే మన ఆయుధాలు, గన్నులు వాడము, కర్రలు వాడము, కానీ మన చేతులు, మన యొక్క మైండ్, మన బ్రెయిన్, మన ధైర్యం, మన ఆత్మస్థైర్యమే మన యొక్క ఆయుధం. మన కాళ్ళే మన యొక్క కారులు, బస్సులు. పేదరికం గురించి ఆలోచించకండి. సైకిల్ లేదు, సైకిల్ లేదు, బైక్ కూడా లేదు, కారు కూడా లేదు, అయినా సరే మన కాళ్ళే మన కారులు, మన చేతులే మన యొక్క గన్స్. దాన్ని బట్టే మనం ముందుకెళ్ళాలి. మన యొక్క దళిత జాతిని కాపాడుకోవడానికి మనకి ఎంతకన్నా మార్గం లేదు. మనం కొంతమందిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ లో మొట్టమొదటిగా మనం ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాల్సింది రక్షకుల్ని. చాలా మంది మన యొక్క దళితులు ఎక్కడ హింస జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఫ్యాక్షనిజం జరిగినా, ఎక్కడ రాజకీయ గొడవలు జరిగినా ఫస్ట్ ఆయుధంగా వాడుతుంది దళిత పిల్లల్ని. వాళ్ళే కర్రలు, కత్తులు తీసుకొని వెళ్ళి గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళకే డబ్బులు ఇచ్చి గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద రౌడీ షీట్లు అని చెప్పి దుర్మార్గులని, వాళ్ళందరినీ దొంగలని, రౌడీ షీట్లని, దుర్మార్గులని, ఫ్యాక్షనిస్ట్లని, గంజాయి బ్యాచ్ అని, స్మగ్లర్స్ అని రకరకాల అవమానపడేటువంటి పేర్లతో పిలుస్తున్నటువంటి మన సహోదరులు చాలా మంది రౌడీ షీట్ల యొక్క లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు మనం అర్జెంట్ గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఏడిఎస్ ప్రొటెక్టర్స్, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ లో మనం చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రౌడీ షీట్లో లిస్ట్ అయినటువంటి దళితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. వాళ్ళందరినీ మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హింస నుంచి మార్చి వాళ్ళని మనం రక్షకులుగా చేసుకోవాలి అని అంటే మనకి అర్జెంట్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి రౌడీ షీట్ గా ఉన్నటువంటి మన దళిత సహోదరుల మొత్తాన్ని మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. మీరు ఎవరైనా సరే నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి రౌడీ షీట్ గా ఉన్న మన దళిత పిల్లలు ఎవరైతే ఉన్నారో, దళిత సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మన యొక్క సమాజం కోసం మనం వాళ్ళని వాడదాము. వాళ్ళని రౌడీ షీట్లని పిలిచి ఉండొచ్చు, మనం వాళ్ళ ఇద్దరు వీరులని పిలుద్దాం. వాళ్ళని రౌడీ షీట్లని వీళ్ళు అవమానించి వచ్చాము, వాళ్ళే మన రక్షకులని చెప్పి మనం వాళ్ళని గౌరవిద్దాం. ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్లుగా ఉన్నటువంటి దుర్మార్గులు, దుష్టులు, గంజా బ్యాచ్ అని పిలువబడుతున్నటువంటి అవమానం పొందుతున్న దళిత సహోదరులు మొత్తం ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురండి. నేను దాన్ని చేస్తాను, నాకు ఆ పని నేను చేయగలను, నేను ప్రయత్నం చేస్తాను అనేవాళ్ళు నాకు ఒక మెయిల్ పెట్టండి. నేను ఈ పని చేయగలను అన్న వాళ్ళు మీరు మెయిల్ పెట్టండి. PROFRBKpolitics@gmail.com PROFRBKpolitics@gmail.com కి మీరు మెయిల్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళిత పిల్లల్ని రౌడీ షీట్లు అని చెప్పి ఎవరెవరైతే లిస్ట్ చేశారో వాళ్ళే రౌడీ షీట్లు కాదు. వాడు రౌడీగా చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. వాడు పేదరికం కారణమై ఉండొచ్చు, వాడి మీద జరిగిన అప్రెషన్ కారణమై ఉండొచ్చు, ఏ కారణమైనా సరే వాళ్ళందరూ రౌడీ షీట్లుగా మారి ఉండొచ్చు. వాళ్ళని రౌడీ షీట్లని వాళ్ళు పిలిచి అవమానించినప్పటికీ వాళ్ళని మనం ఎదురుగా పిలుద్దాం. వాళ్ళని మనం మార్చుకుందాం. సమాజానికి ఉపయోగపడేటువంటి దళిత సమాజానికి వ్యక్తులుగా మారుద్దాం. వాళ్ళని మంచి మాటలు చెప్పి మంచి మార్గంలోకి మారుతారు. ఈ రౌడీ ఏజ్ నుంచి తప్పించి మనకి రక్షకులుగా చేసుకుందాం వాళ్ళని. మీరు ఈ ప్రతి ఒక్క రౌడీ షీట్లని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలిగిన కెపాసిటీ నేను ప్రయత్నిస్తాననేటువంటి అనేవాళ్ళు మీరు నాయకత్వం తీసుకునే సిద్ధంగా ఉంటే నాకు ఒక మెయిల్ పెట్టండి. PROFRBKpolitics@gmail.com కి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఈ వ్యవస్థలో అతి పవర్ఫుల్ వెపన్ ఏంటంటే ఎడ్యుకేషన్. చదువు అనేది అతిపెద్ద పదునైన కత్తితో సమానం. ఎవరెవరైతే మనకి దళిత సమాజంలో ఉన్నటువంటి టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక మన ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. వాళ్ళ యొక్క జ్ఞానం మనకి చాలా అవసరం. ఈ యొక్క లెక్చరర్లు, ఈ ప్రొఫెసర్లు, ఈ యొక్క టీచింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఈ యొక్క విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. వాళ్ళే మనల్ని రక్షించగలరు. వాళ్ళ యొక్క జ్ఞానమే మనల్ని రక్షించగలరు. అంబేద్కర్ వాడిన యొక్క పదమైనటువంటి ఆయుధం జ్ఞానం, ఎడ్యుకేషన్. వీళ్ళే మన మెయిన్ రక్షకులు. ఎక్కడెక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో టీచర్లుగా పనిచేస్తున్నటువంటి దళితులు, ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న దళితులు, ఎక్కడెక్కడైతే లెక్చరర్లుగా పనిచేస్తున్న దళితులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. మనం ఎవరైనా సరే ఆ యొక్క లెక్చరర్స్ ని, టీచింగ్ ఫ్యాటర్నిటీని నేను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తానని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెయిల్ పెట్టండి. PROFRBKpolitics@gmail.com కి మీరు క్లియర్ గా రాయండి. ఐఎమ్ రెడీ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఆల్ ది లెక్చరర్స్, టీచింగ్ ఫ్రాటర్నిటీ అండర్ వన్ ప్లాట్ఫామ్ అన్న వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. ఏదైనా సరే మనకి లీగల్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. కోర్టులో చిన్న లిటిగేషన్ కేసులు వేసి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎవరైతే సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి దళిత సమాజానికి సంబంధించిన అడ్వకేట్లు, జడ్జిలు వాళ్ళ యొక్క మొత్తం ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి. మనం ఎక్కడైతే దళిత సమాజానికి సంబంధించినటువంటి జడ్జిలు, అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొద్దాం. మీలో ఎవరైనా సరే అడ్వకేట్స్ కానీ, జడ్జిలు కానీ నా వీడియో చూస్తే నేను ఈ యొక్క అడ్వకేట్ని, జడ్జిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాను. మనం ఒక ఆర్గనైజ్డ్ గా మనం దీన్ని అందరినీ యునైట్ చేద్దామని అనుకున్న వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. PROFRBKpolitics@gmail.com కి మీరు మెయిల్ పెట్టండి.
మనం ఈ యొక్క లీగల్ వ్యవస్థ మొత్తాన్ని మన యొక్క యునైట్ చేద్దాం మన యొక్క దళిత సమాజాన్ని కాపాడుకోవడానికి ఉన్నారు. మన పోలీసులు కూడా ఐపీఎస్ స్థాయిలో ఉన్నారు. ఈ పోలీసులు మొత్తాన్ని ఎక్కడెక్కడైతే ఏ పోలీస్ స్టేషన్లో మన దళిత ప్రజలు పోలీస్ స్టేషన్గా కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా ఎస్ఐలుగా ఐపీఎస్లుగా పనిచేస్తున్నారు. ఈ పోలీసులు మొత్తాన్ని మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. వీళ్ళందరినీ యునైట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారు మొత్తాన్ని మనం యునైట్ చేయాలి. ఈ పోలీసులు మొత్తాన్ని నేను యునైట్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మన సమాజానికి సంబంధించిన పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ నేను యునైట్ చేస్తానన్న వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. నేను ఐఎమ్ రెడీ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ ఇంటూ ఎ సింగిల్ ప్లాట్ఫామ్ అన్న వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. మనం ఎలా చేయాలనేది ఆలోచిద్దాం. జడ్జిలు కానీ నా వీడియో చూస్తే నేను ఈ యొక్క అడ్వకేట్ని జడ్జిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాను. మనం ఒక ఆర్గనైజ్డ్గా మనం దీన్ని అందరినీ యునైట్ చేద్దామని అనుకున్న వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. PRYFRBKPolitics@gmail.com మీరు మెయిల్ పెట్టండి. మనం ఈ యొక్క లీగల్ వ్యవస్థ మొత్తాన్ని మన యొక్క యునైట్ చేద్దాం మన యొక్క దళిత సమాజాన్ని కాపాడుకోవడానికి ఉన్నారు. మన పోలీసులు కూడా ఐపీఎస్ స్థాయిలో ఉన్నారు. ఈ పోలీసులు మొత్తాన్ని ఎక్కడెక్కడైతే ఏ పోలీస్ స్టేషన్లో మన దళిత ప్రజలు పోలీస్ స్టేషన్గా కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా ఎస్ఐలుగా ఐపీఎస్లుగా పనిచేస్తున్నారు. ఈ పోలీసులు మొత్తాన్ని మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. వీళ్ళందరినీ యునైట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారు మొత్తాన్ని మనం యునైట్ చేయాలి. ఈ పోలీసులు మొత్తాన్ని నేను యునైట్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మన సమాజానికి సంబంధించిన పోలీసులు ఉన్నారు వాళ్ళందరూ నేను యునైట్ చేస్తానన్న వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. నేను ఐఎమ్ రెడీ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ ఇంటూ ఎ సింగిల్ ప్లాట్ఫామ్ అన్న వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. మనం ఎలా చేయాలనేది ఆలోచిద్దాం. సెక్రటేరియట్ స్టాఫ్ ప్రతి చోట కూడా బ్యాంకులో కానీ సెక్రటేరియట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట రిజర్వేషన్స్ మీద మన వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఎందుకు ఒక వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవడానికి కింద మీద పడుతున్నాడు? ఎందుకు ఒక దళిత సమాజానికి వ్యక్తి సెక్రటేరియట్లోకి ఎంట్రీ కూడా ఉండట్లేదు? అవన్నీ ఎందుకు ఉండట్లేదు? మిగతా వాళ్ళు ఈజీగా సెక్రటేరియట్లోకి వెళ్ళగలిగినప్పుడు మనోళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకంటే మనోళ్ళు సెక్రటేరియట్లో పనిచేసేటువంటి ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ వాళ్ళ పనులు చూసుకున్నారు తప్ప సమాజానికి ఉపయోగపడతలేదు. సో వీళ్ళందరూ మనం ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. ఎక్కడెక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉన్నారు, సెక్రటేరియట్లో పనిచేసేటువంటి సెక్రటరీలు ఉన్నారు. ఆ దళిత సమాజానికి సంబంధించిన మొత్తాన్ని మనం ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. తీసుకొని వస్తే వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఉపయోగపడుతుంది, మన కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను వీళ్ళందరినీ ఏకం చేస్తాను. ఐఏఎస్ ఆఫీసర్ని గ్రూప్ 1 ఆఫీసర్ని మొత్తాన్ని నేను ఏకం చేస్తాను అని మీరు ఏమైనా అనిపిస్తే, మీకు ఆ ధైర్యం ఉంటే, మీకు ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఉంటే నాకు మెయిల్ పెట్టండి. PRYFRBKPolitics@gmail.com ఎలాగ వీళ్ళందరినీ ఐఏఎస్ ఆఫీసర్ గ్రూప్ 1 ఆఫీసర్ మనం యునైట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఆలోచిద్దాం. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, చాలా గవర్నమెంట్ ఆఫీసులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉంటారు? చిన్న క్లర్క్ దగ్గర నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ చాలా మంది దళితులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు యునైట్ అవ్వట్లేదు? వాళ్ళందరికీ ఏకం అవ్వట్లేదు? ఎక్కడో ఒక ఎంప్లాయీకి అన్యాయం జరిగితే మిగతా వాళ్ళు ఎందుకు వాయిస్ రైజ్ చేయట్లేదు? ఎందుకంటే వీళ్ళందరూ యూనిటీ లేదు, వీళ్ళందరూ విడిపోయి ఉన్నారు. వీళ్ళందరూ మళ్ళీ మనం ఒక ఏకంగా తీసుకురావాలంటే ఈ యొక్క దళిత గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క యూనియన్ ఒకటి మనం దళిత గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క యూనియన్ మనందరం సింగిల్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా ఒక యూనిటీకి తీసుకురావడానికి నేను బాధ్యత తీసుకుంటాను అనే వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. PRYFRBKPolitics@gmail.com చాలా మంది రిలీజియస్ లీడర్స్ పాస్టర్స్ కొడుతున్నారు. ప్రీస్టులకి 15% రిజర్వేషన్స్ టెంపుల్ ఎంట్రీలో ఉండాలి. పాస్టర్స్ ఏమో దాడి చేస్తున్నారు. ప్రీస్టులకేమో దళిత ప్రీస్టులకి రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళ టెంపుల్లోకి తీసుకెళ్ళట్లేదు. ఇంకా కూడా దళిత కాలనీలో దళిత గుడులు కట్టి దళితులకేమో పూజారులు చేస్తామంటున్నారు తప్ప వీళ్ళని మెయిన్ లైన్ టెంపుల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళని తీసుకురావట్లేదు. ఇది గతంలో ఎప్పుడో చెప్పారు, వీళ్ళని కూడా మెయిన్ లైన్ సమాజంలో కలపాలని చెప్పేసి. కాబట్టి ఎక్కడెక్కడైతే దళిత పాస్టర్స్ మొత్తం వాళ్ళకి రక్షణ అవసరం, దళిత చర్చిల యొక్క రక్షణ అవసరం. ఎక్కడెక్కడ ఎవరెవరైతే నేను దళిత పాస్టర్ని దళిత చర్చిల్ని మొత్తం నేను ఏకం చేస్తాను, ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తానన్న వాళ్ళు దయచేసి నాకు మెయిల్ పెట్టండి. మనం దళిత పాస్టర్స్ని దళిత యొక్క చర్చిలు మొత్తాన్ని ఏకం చేసి మనకి రక్షణ వ్యవస్థగా మనం మార్చుకోవాలి. అది మార్చుకోవడానికి నేను పనిచేస్తాను. ఎక్కడెక్కడైతే దళిత పాస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో దళిత చర్చలను వాళ్ళు ఏకం చేస్తాననే వాళ్ళ మొత్తాన్ని నాకు మెయిల్ పెట్టండి. PRYFRBKPolitics@gmail.com మెయిల్ పెట్టండి. అదేవిధంగా దళిత ప్రీస్టులు చాలా మంది దళిత ప్రీస్టులుగా తయారయ్యారు. చాలా మందికి టెంపుల్స్ లో ప్రీస్ట్ కావాలని ఆశ ఉంది, కానీ వాళ్ళు అవనివ్వట్లేదు. వీళ్ళకి కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. వీళ్ళకి కూడా రిజర్వేషన్స్ ఇచ్చి ప్రతి టెంపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చి ఈ యొక్క దళితుల్ని పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా వీళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలి. అది చేయాలంటే వీళ్ళందరినీ మనం ఎవరెవరైతే ఈ ప్రీస్టులుగా మారాలని దళిత ప్రీస్టులుగా ఉన్నారో వాళ్ళందరినీ మనం ఏకం చేయాలి. వాళ్ళందరినీ ఏకం చేయాలి అంటే నేను హిందూ దళితుడిని, నేను కూడా టెంపుల్ పూజారిని అవుదాం అనుకుంటున్నాను, నన్ను ఎందుకు కానివ్వట్లేదు అని మీకేమైనా అనిపిస్తే ఇట్లాంటి ఆశ ఉన్న వాళ్ళని మొత్తాన్ని మనం ఏకం చేయాలి. మన గవర్నమెంట్ని అడగాలి, 15% రిజర్వేషన్స్ ఇవ్వండి టెంపుల్స్లో అని చెప్పేసి మన గవర్నమెంట్ అడగాలి. వాళ్ళందరినీ ఏకం చేయడానికి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేను నాయకత్వం వహిస్తానంటే సెండ్ మీ మెయిల్ PRYFRBKPolitics@gmail.com చాలా మంది సోషల్ యాక్టివిస్టులు పనిచేస్తున్నారు. రకరకాల ప్లేస్లో సోషల్ యాక్టివిస్టులు పనిచేస్తారు. ఎవరో ఒక అతను సోషల్ యాక్టివిస్ట్ RTI వేస్తాడు, అతని డేటా ఇంకొక సోషల్ యాక్టివిస్ట్కి తెలియదు, ఇంకొక సోషల్ యాక్టివిస్ట్ ఏదో చేస్తారు, అతని డేటా ఇతనికి తెలియదు. అతను ఒకటి మాట్లాడతాడు, ఇతను ఒకటి మాట్లాడతాడు, అతను ఒకటి పోస్ట్ చేస్తాడు, ఇతను ఒకటి పోస్ట్ చేస్తాడు. వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఉండదు.
ఆశ ఉంటుంది, సమాజానికి ఏదో చేయాలంటుంది, ఒకరికొకటి శృతి ఉండదు, కామన్ ఉండదు, ఎవడంటే పోస్ట్ చేస్తూ ఉంటారు, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అంబేద్కర్ గురించి కూడా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కామన్ నాలెడ్జ్ ఉండాలి. ఈ సోషల్ యాక్టివిస్ట్ మొత్తాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ యాక్టివిస్ట్ మొత్తాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలంటే ఈ ఎక్కడెక్కడైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు వీళ్ళందరినీ మనం ఒక సింగిల్ యునైట్ చేయాలి. వాళ్ళు యునైట్ చేయాలంటే అనే ఈ సోషల్ యాక్టివిస్ట్ మొత్తాన్ని నేను యునైట్ చేస్తానని ఆ యొక్క కాన్ఫిడెన్స్ నాకు మెయిల్ పెట్టండి. PRYFRBKPolitics@gmail.com మెయిల్ పెట్టండి. చాలా మంది ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడో విదేశాల్లో చదువుతున్నారు, విదేశాల్లో చదివే వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళంతా ఎన్ఆర్ఐస్? వాళ్ళందరూ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ వాడుకొని పైకి వెళ్ళి ఎక్కడ విదేశాల్లో పనిచేస్తున్నారు. వాట్ దే ఆర్ పేయింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఇస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు తీసుకొని వాళ్ళ యొక్క జాబులు తీసుకుని వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ సమాజానికి ఏం తిరిగి ఇవ్వాలి? కాబట్టి ఎన్ఆర్ఐస్ మొత్తాన్ని మనం యునైట్ చేయాలి. ఈ ఎక్కడెక్కడైతే విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ ఉన్నారో వీళ్ళందరినీ యునైట్ చేయడానికి ఎవరైనా సరే నేను ఎన్ఆర్ఐస్ యునైట్ చేస్తానని వాళ్ళు నాకు మెయిల్ పెట్టండి. PRYFRBKPolitics@gmail.com మీద. చాలా మంది లేబర్ యూనియన్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు రోజు కొట్లాడుతున్నారు వాళ్ళ బాసులతోటి, వాళ్ళు బెదిరిస్తున్నారు. మీరు ఎదురు మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసేస్తామని లేబరర్స్ ని పర్మనెంట్ ఉద్యోగాలు ఆ లేబర్ యూనియన్స్ మొత్తం కూడా డిస్మాంటిల్ చేసుకుంటూ వచ్చారు. చట్టాలు చేశారు లేబర్ యూనియన్స్ కి సంబంధించి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ లేబర్ యూనియన్స్ ఉన్నాయి. ఈ లేబర్ యూనియన్స్ ఎందుకు మీ యొక్క హక్కులను సాధించుకోలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి అండలేదు. ఎవరి పని ఏ ఫ్యాక్ట్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ యూనియన్స్ ఉండేవి. ఈ లేబర్ యూనియన్స్ ఎవరు డిస్మాంటిల్ చేశారు? ఎందుకు ఈ లేబర్ యూనియన్స్ మొత్తం కూడా ఇలా ఎవరికి వాళ్ళకి శృతి లేకుండా పనిచేస్తున్నాయి? ఎందుకు విశాఖపట్నంలో లేబరర్స్ పనిచేస్తుంటే, ఎందుకు విశాఖపట్నంలో కార్మికులు ధర్నా చేస్తుంటే కడపలో ఉన్నటువంటి కార్మికులు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు కడపలో ధర్నా చేస్తుంటే ఎక్కడో నిజామాబాద్ ఎక్కడో విజయవాడలో ఉన్న కార్మికులు ధర్నా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఈ యొక్క లేబర్ యూనియన్స్ మొత్తం మనం యునైట్ చేయాలి. యునైట్ చేస్తే తప్ప ఈ యొక్క దళిత లేబరర్స్ కి ఒక ప్రొటెక్షన్ అనేది రాదు. అందుకే మనం వీళ్ళందరినీ కూడా ఈ ఏరియాస్ కింద యునైట్ చేయాలి. అందరి అంబేద్కర్ డిఫెన్స్ కార్డ్ కింద మనందరూ యునైట్ చేయాలి. ఈ యొక్క లేబర్ యూనియన్స్ మొత్తాన్ని రిజర్వేషన్స్ వాడుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా మారిపోయారు. కానీ వాళ్ళ సమాజానికి ఏం చేస్తున్నారు అనేది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రాజకీయ నాయకుల్ని యునైట్ చేయడం చాలా కష్టం. పొలిటికల్ గా డివైడ్ అయి ఉంటారు. కార్మికులను యునైట్ చేయొచ్చు, ఉద్యోగులను యునైట్ చేయొచ్చు, కానీ రాజకీయ నాయకులు యునైట్ చేయడం చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే పొలిటికల్ పార్టీల పరంగా విడిపోయి ఉన్నారు వాళ్ళు. పొలిటికల్ పార్టీల పరంగా విడిపోయినప్పుడు యూనిటీ అనేది చాలా కష్టం. అయినా సరే కనీసం హెల్ప్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు యునైట్ కాకపోయినప్పటికీ వాళ్ళు హెల్ప్ చేయాలి కమ్యూనిటీకి. వాళ్ళకి మేము హెల్ప్ తీసుకుంటామని వాళ్ళని పొలిటీషియన్స్ ని కోఆర్డినేట్ చేస్తామన్న వాళ్ళు ఎవరైనా నాకు మెయిల్ పెట్టండి. PRYFRBKPolitics@gmail.com మీ ఇంట్రెస్ట్ ని పెట్టండి. నేను ఐ విల్ రీచ్ అవుట్. చాలా మంది డాక్టర్లు, మెడికల్స్, నర్సులుగా పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ హాస్పిటల్స్ లో ఎక్కడెక్కడ మన దళితులు ఉన్నారు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు, ఏ హాస్పిటల్ డాక్టర్లు పనిచేస్తున్నారు, ఎవరు MBBS డాక్టర్లు ఉన్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళని యునైట్ చేయండి. కనీసం వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురండి. మనకి ఒకవేళ సహాయం చేస్తారేమో, అందరూ రాకపోవచ్చు. ఇప్పుడు దీనిలోకి వస్తే మళ్ళీ అందరూ వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వమంటారేమో నేను భయంతో వీళ్ళందరూ యునైటెడ్ కారు. కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేసి ఈ సమాజానికి మీరు పేబ్యాక్ చేయండి. ఎందుకు ఇంతమంది రిజర్వేషన్స్ మీద మీరు MBBS డాక్టర్లు అయిపోయి, ఇంతమంది మీరు నర్సులుగా అయ్యి ఎందుకు మీరు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి మీ సమాజానికి పేబ్యాక్ చేయట్లేదు అని మనం వాళ్ళందరూ యునైట్ చేయాలి. అంటే మనకు వేరే ఆప్షన్ లేదు. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. డాక్టర్స్ మొత్తాన్ని, ఉమెన్ సంఘాలు, మహిళా నాయకులు, మహిళా అధ్యక్షులు కూడా చాలా మంది దళితులు ఉన్నారు. వీళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురండి. ఎక్కడెక్కడైతే మన సహోదరుల్లో మొత్తం ఎక్కడెక్కడైతే మహిళలు మొత్తం కూడా రకరకాల ప్లేసుల్లో నేను మహిళా అధ్యక్షురాలని చెప్పేసి తిరుగుతున్నారో వాళ్ళందరినీ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురండి. ఈ మహిళల మొత్తాన్ని, మహిళా సంఘాల మొత్తాన్ని నేను ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తాను. దళితులకు సంబంధించిన మహిళా నాయకురాల మొత్తాన్ని ప్లాట్ఫామ్ మీద తెస్తానని వాళ్ళకి మెయిల్ పెట్టండి. PRYFRBKPolitics@gmail.com కి. చాలా మంది విద్యార్థుల్లో రోహిత్ వేముల లాంటి వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి యూనివర్సిటీలో రక్షణ లేకుండా పోయింది. చట్టాలు చేసినా సరే తిరుగుబడుతున్నారు. అందుకే మనకి ADS స్టూడెంట్స్ మొత్తాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఒక యూనివర్సిటీలో వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కోసం మాట్లాడుకునేటువంటి కెపాసిటీ స్టూడెంట్స్కి ఉండాలి. వాళ్ళకి మనం నేర్పించాలి. ఒక విద్యార్థి దశలోనే వాడి హక్కుల కోసం పోరాడలేని వాడు ఆ విద్యాలయం దాటి బయటకు వస్తే వాడు బానిసగా బతుకుతాడు. వాడు ఏమన్నా ఫండమెంటల్ రైట్ మాట్లాడుకోకుంటూ వాడు విద్యార్థి దశలోనే చేయాలి. అక్కడ చేయలేనివాడు వాడు జీవితాంతం బానిసగా బతుకుతాడు. కాబట్టి విద్యార్థుల యొక్క చైతన్యం చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడైతే కాలేజీ విద్యార్థులు మొత్తాన్ని, దళిత సమాజానికి సంబంధించిన యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ కాలేజీ స్టూడెంట్స్ మొత్తాన్ని మనం ఏకం చేయాలంటే మీరు PRYFRBKPolitics@gmail.com మెయిల్ పెట్టండి. మనం ఒక స్టూడెంట్ ADS స్టూడెంట్స్కి వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేద్దాం. ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొద్దాం, సహకారం తీసుకుందాం. బట్ ఏదైనా సరే ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి విద్యార్థుల యొక్క సమస్యల గురించి మాట్లాడటానికి. ADS యూత్, గ్రామానికి ఒక యూత్ సంఘాలు ఉన్నాయి. గ్రామానికి ఒక యూత్, అంబేద్కర్ యూత్ అని పెట్టుకొని వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ ఒకటి శృతి లేదు. ఒక గ్రామానికి ఇంకొక శృతి లేదు, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి శృతి లేదు. వీళ్ళందరినీ ఏకంగా ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకొని వచ్చి అసలు అంబేద్కర్ ఏంటి, అంబేద్కర్ యొక్క యూత్ ఎందుకు ఫామ్ అయ్యారు, అంబేద్కర్ విజన్ ఏంటి, అంబేద్కర్ ఎందుకు మాట్లాడాడు, అతని వ్యయం ఏంటి, అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏంటి అనేవి తెలియకుండా అంబేద్కర్ పేరు యూత్ సంఘాలుగా ఫామ్ అయ్యారు. వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ అవసరం. అందుకే మనం ఒక కేటగిరీ పెట్టాం, అంబేద్కర్ లెక్చరర్స్, ADS లెక్చరర్స్ అని కేటగిరీ పెట్టాం. మన ప్రొఫెసర్లు, టీచర్లు, లెక్చరర్స్ వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పిద్దాం వీళ్ళకి. చాలా మంది వ్యాపార రంగంలో సెటిల్ అయి ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారస్తులు ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు ఏమి వ్యాపారాలు చేస్తున్నారు,
వాళ్ళు ఎందుకు యునైటెడ్ కావట్లేదు, వాళ్ళందరూ ఎందుకు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు? ఈ వ్యాపారస్తులు మొత్తం కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి దళిత సమాజం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఈ లోయర్ కమ్యూనిటీస్ కి పేబ్యాక్ టు ది సొసైటీ మీద ఏమైనా తక్కువ ప్రైస్కి ఇస్తారేమో, లేదంటే వాళ్ళు కూడా వ్యాపారస్తులుగా మారతారేమో, వాళ్ళకి ఏమైనా వ్యాపారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయేమో, వాళ్ళందరూ మన సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి వ్యాపారస్తుల మొత్తాన్ని. కాబట్టి దళిత సమాజం సంబంధించిన వ్యాపారస్తుల మొత్తాన్ని ఏకం చేయడానికి నాకు మెయిల్ పెట్టండి PRY4BKPolitics@gmail.com కి. చాలా మంది దళితులు మీడియాలో పనిచేస్తున్నారు, ఈ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ జర్నలిస్టులు ఎక్కడెక్కడైతే దళిత సమాజానికి సంబంధించిన జర్నలిస్టులు ఉన్నారో ఈ దళిత జర్నలిస్టులు మొత్తానికి మనకు ఒక యునైటెడ్ కామన్ ప్లాట్ఫామ్ ఒకటి ఉండాలి. అందుకే ఈ జర్నలిస్టుల మొత్తాన్ని నేను ఏకం చేస్తాను అనే వాళ్ళు నాకు ఒక మెయిల్ పెట్టండి PRY4BKPolitics కి. ఏడీఎస్ టెక్నీషియన్స్ చాలా మంది కూడా వాళ్ళ యొక్క జీవనాధారం కోసం చిన్న చిన్న టెక్నీషియన్స్ గా పనిచేస్తూ ఉంటారు. కొంతమంది ఎలక్ట్రీషియన్స్ గా, కొంతమంది ఫిట్టర్ జాబులు చేస్తూ ఉంటారు, కొంతమంది కార్పెంటర్ గా, ఇట్లాంటి టెక్నికల్ వర్క్ చేస్తూ ఉంటారు చాలా మందిని. ఈ దళిత సమాజానికి సంబంధించిన ఈ టెక్నీషియన్స్ మొత్తాన్ని మనం ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. దానికోసమని మీరు నాకు ఒక మెయిల్ పెట్టండి PRY4BKPolitics@gmail.com కి. ఏడీఎస్ ఫార్మర్స్ ఒకటి స్థాపించాలి. ఈ దళితులకు ఉండే 4% మాత్రమే యాక్చువల్గా ఫార్మర్స్ ఉన్నారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం. మిగతా వాళ్ళు ఎవరికి భూములు లేవు. ఈ 4% కూడా వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉండాలి, వాళ్ళ యొక్క భూములకు సంబంధించి, వాళ్ళ అగ్రికల్చర్కి సంబంధించి. వాళ్ళని కూడా మనం ఏకం చేయాలి, దళిత ఫార్మర్స్ మొత్తాన్ని ఏకం చేయాలి. అది చేయాలంటే మీరు నాకు మెయిల్ పెట్టండి RBKPolitics@gmail.com కి. సో అల్టిమేట్లీ don't attack us. Ultimately, we want to request the society that don't attack us. We will not attack you. We are non-violence kind of people. ఈ దళితులు ఫాలో అయ్యేటువంటి అంబేద్కర్ నాన్ వైలెన్స్, దళితులు ఎంచుకున్నటువంటి జీసస్ క్రైస్ట్ నాన్ వైలెన్స్, దళితులు పూజించేటువంటి గ్రామదేవతలు నాన్ వైలెన్స్, దళితులు పూజిస్తున్న బుద్ధుడు నాన్ వైలెన్స్. ఏ చరిత్రలో చూసినా సరే నాన్ వైలెన్స్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే దళిత సమాజమే. వాళ్ళ మీద ఇన్ని దాడులు జరగటం, ఇన్ని అఘాయిత్యాలు జరగటం, ఇన్ని దుర్మార్గం జరగటం అనేది అన్యాయం. అందుకే అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ మీద మన ఆత్మరక్షణ కోసం, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మనందరం యునైట్ అవ్వాలి. దయచేసి ప్లీజ్ జాయిన్ దిస్ మూవ్మెంట్. ఈ లీడర్షిప్ తీసుకోవడానికి నాకు మెయిల్ పెట్టండి. ఐ విల్ రీచ్ అవుట్. థ్యాంక్ యూ. నమస్కారం.